అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టేల్. ఈరోజు మనం వియట్నాంలో ఉన్న ట్రుంగ్ ట్రాంగ్ కేవ్ అని కేవ్కి వచ్చామండి. ఇది క్యాటబా ఐలాండ్లో ఉంటుంది. హ్యాలాన్ బేకి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఫెర్రీ నుంచి వెళ్ళాలండి. ఫెర్రీలో వచ్చి ఇక్కడ నుంచి మనం క్యాటబా ఐలాండ్లో ఇది వన్ ఆఫ్ ద కేవ్ అనమాట. ఇలా చాలా కేవ్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి లైమ్ స్టోన్ కేవ్ అండి. ఆల్మోస్ట్ 300 మీటర్స్ పొడవు ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద కేవ్. అండ్ ఈ కేవ్స్ వచ్చేసి వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ లైమ్ స్టోన్ కేవ్ అనమాట. అంత పెద్ద కేవ్స్ చాలా బాగుంటుందండి. న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్స్ అంతా కూడా లైమ్ స్టోన్ ద్వారా ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి ఫెర్రీలో వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బస్సెస్లో వెళ్ళాలండి. కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. సో మనకి బస్సులో టూర్ ఏదైతే గైడ్ ఉంటుందో సో ఆ కేవ్స్ గురించి, తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ అంటే మనం వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తారనమాట. ఎందుకంటే పచ్చిగా ఉన్నప్పుడు జారిపడే అవకాశాలు ఉంటాయండి. అలాగే కేవ్స్ అన్నీ కొంచెం కంజెస్టెడ్గా అంటే కొంచెం ఇరుకుగా ఉంటాయి. కొన్ని చోట్ల ఎత్తుపల్లాలు ఉంటాయి. సో అలా వెళ్ళాలి. సో ఆ జాగ్రత్తలన్నీ ఇలా చెప్తూ ఉంటారు. మనం బస్సులో తీసుకెళ్ళి అక్కడ కేవ్స్ ఎంట్రన్స్ దగ్గర దింపుతారండి. కొంచెం స్టెప్స్ ఉంటాయి పైకి వెళ్ళే వరకు. ఆ తర్వాత కేవ్స్లోకి వెళ్తాము. మొత్తం లోపటంతా లైటింగ్ ఉంటుందండి కేవ్స్ని చూడడానికి. అండ్ లోపల చాలా చల్లగా ఉంటుంది, బాగుంటుందండి. వియట్నాం వార్లో ఇది 1885లో డిస్కవర్ చేశారండి ఫ్రెంచ్ కాలనీస్. ఇది వియట్నాం వార్లో కూడా కమ్యూనికేషన్ సెంటర్ కింద కూడా యూస్ చేశారనమాట ఈ కేవ్స్ని సోల్జర్స్ అందరూ కూడా. సో మనకి ఇలాగా స్టెప్స్ ఉంటాయండి. ఇక్కడ నుంచి స్టెప్స్కి అలా పైకి ఎక్కాలన్నమాట కేవ్స్ ఎంట్రన్స్కి. ఎందుకంటే ఇది మధ్యలోంచి స్టార్ట్ అవుతుంది, కొండ మధ్యలోంచి. ఇది చూసారు కదా చుట్టుపక్కల అంతా కూడా పచ్చదనం ఎలా ఉందో. ఇదంతా కూడా కేవ్సే అండి, లైమ్ స్టోన్ కేవ్స్. లోపటంతా కూడా కేవ్స్లో వెళ్ళొచ్చు. బయట అంతా కూడా పచ్చగా ఫారెస్ట్ లాగా కనబడుతుందండి. మనకి మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇలాగ కేవ్స్ ఉంటాయి. ఒక 50 నుంచి 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చండి. ఎందుకంటే అంత ఇబ్బందికరంగా ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళంత జాగ్రత్తలు చెప్తారండి. సో కేవ్ ఎంట్రన్స్ ఇది. మనకు విస్తీర్ణ కొంచెం అంటే ఎడల్పు పొడవు పెద్దగానే ఉంటుందండి. కంఫర్టబుల్గానే వెళ్ళొచ్చు. లోపల కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో ఇదనమాట కేవ్స్ ఎంట్రన్స్. అంతా కూడా మనకి ముందంతా కూడా కొంచెం రాక్ లాగా ఉంటుందండి, రాయి లాగా ఉంటుంది అంతా కూడా. లోపలికి వెళ్ళే కొద్దికి మనకి ఆ లైమ్ స్టోన్ అనేది కనబడుతుంది అనమాట. సో ఇదంతా కూడా న్యాచురల్గా వాటర్ ఫ్లో వల్ల ఫామ్ అయిన కేవ్స్ అనమాట. ఇది చూసారు కదా, ఇక్కడ మధ్యలోకి వెళ్తే కొంచెం ఇరుగ్గా ఉంటుంది. సో లోపలంతా లైటింగ్స్ అవి పెట్టారనమాట. అందరూ ఇక్కడ ఇరుగ్గా ఉన్న చోట్ల ఫొటోస్ అవి దిగి సెల్ఫీస్ అవి దిగుతున్నారండి. చాలా అడ్వెంచరస్గా ఉంటుందండి. మనకి వైజాగ్లో అరకులో బొర్రా కేవ్స్ ఉంటాయి చూసారా, సేమ్ అలాగే ఉంటుంది. నాకైతే బొర్రా కేవ్స్ ఇంకా కొంచెం చల్లగా అనిపించిందండి దీనికన్నా. ఇక్కడ కూడా చల్లగా ఉంది, ఎందుకంటే నాకు అక్కడ కొంచెం చల్లగా అనిపించినట్టు ఉంది. ఆ తర్వాత బొర్రా కేవ్స్ అయితే కొంచెం కష్టంగా ఉంటుందండి, ఎందుకంటే అది కిందకి దిగి మళ్ళీ పైకి రావాలి. సో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇదైతే మనం పైకెక్కి అలా ఫ్లాట్గా వెళ్ళినట్టు ఉంటుందండి. సో అంత అలసిపోయినట్టు ఏమి అనిపించదు. బొర్రా కేవ్స్ అంటే కిందకి అలా దిక్కుంటూ వెళ్తూనే ఉండాలి. సో అలసట ఎక్కువ ఉంటుంది. చూసారు కదండి, ఇదంతా కూడా లైమ్ స్టోన్ కేవ్స్. సైడ్కి మీకు జస్ట్ ఫోకస్ చేసి చూపిస్తారండి కేవ్స్ ఎలా ఉంటాయి అనేది. కొన్ని చోట్ల ఏదైతే ద్వారాలు ఉంటాయో చిన్న హైట్లో ఉంటాయండి, వంగి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ కొన్ని చోట్ల కూర్చొని వెళ్ళాలి, చిన్న ఓపెనింగ్సే ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటుంది మొత్తం అంతా కూడా కేవ్స్. చూసారు కదండి, ఇది ఒక బయటికి వెళ్ళే దారి అనమాట, అటు నుంచి వచ్చే ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి కింద కూర్చొని నడుచుకుంటూ వెళ్ళాలండి. ఎక్కువ దూరం ఉండదు, ఒక 4-5 మీటర్లు అలా ఉంటాయి. అండ్ ఒకే సైడ్ డిఫరెంట్ రూట్స్ కూడా ఉంటాయండి. కొంతమంది అటు నుంచి వెళ్తున్నారు, కొంతమంది ఇటు నుంచి వెళ్తున్నారు. మధ్యలో అంతా కూడా లైట్స్ పెట్టారండి. వర్షాకాలం వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుందంట. చాలామంది చెప్పారు ఏంటంటే వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంటుందంట. ఆల్మోస్ట్ మనకి షూస్ అన్నీ కూడా తడిచిపోతాయండి. అక్కడ వరకు వాటర్ వస్తాయి, మన యాంకిల్ వరకు. సో ఇలాగా కూర్చొని మనం వెళ్ళొచ్చు అనమాట. చాలామంది ఫొటోస్ వీడియోస్ అన్నీ దిక్కుంటే మెల్లగా వస్తున్నారండి. సో ఇదంతా కూడా లైమ్ స్టోన్ స్ట్రక్చర్ అనమాట. కొన్ని చోట్ల చాలా హార్డ్గా ఉంటుంది, కొన్ని చోట్ల సాఫ్ట్గా ఉంటుందండి. వాటర్ డ్రిప్పింగ్ అంటే నీళ్లు కూడా అవి పడతా ఉన్నాయి అన్నమాట మధ్యలో. వర్షం పడింది మేము వెళ్ళినప్పుడు. సో కొన్ని చోట్ల ఏంటంటే పైనుంచి నీటి చుక్కలు అవి పడుతున్నాయి.
మధ్యలో మేము వెళ్ళినప్పుడు ఒకసారి కరెంట్ పోయిందండి. సో ఇక్కడ కూడా పవర్ కట్ లాంటిది అయింది, అంటే పవర్ ఫెయిల్యూర్ ఏదో అయిందనమాట. సో ఇలాగా అందరు కూడా సెల్ ఫోన్స్ టార్చెస్ ఆన్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అండ్ అలాగే ఇక్కడికి వస్తే ఒక చిన్న విగ్రహం ఉందండి. అదేంటంటే మనిషి రూపంలో ఉన్న విగ్రహము. పేరు వచ్చేసి ది మ్యానో ఏదో ఉంది. అక్కడ కొవ్వెత్తులు అవి పెట్టి ఒక ప్లేట్ పెట్టి మనీ కలెక్ట్ చేస్తున్నారండి. జస్ట్ ఇది ఎగ్జిట్ అనమాట. బయటకు వచ్చిన తర్వాత అందరు కూడా ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. అక్కడ ఏదైతే మెయిన్ పెద్దగా ఉందో ఎంట్రన్స్ లాగా ఆ సైడ్కి చూసారుగా స్టెప్స్ పెట్టి ఉంది. అందరూ ఇక్కడికి వచ్చి ఫోటో జ్ఞాపకం కోసం ఫొటోస్ అవి దిగుతున్నారు అనమాట. ఇది వచ్చేసి ఎగ్జిట్ అండి, కిందకి దారి వెళ్ళడానికి. ఇది వచ్చేసి కొంచెం అడవిలాగా కనబడుతుందండి చూడడానికి, అండ్ చక్కగా ఉంటుంది వెళ్ళేటప్పుడు. అండ్ ఇక్కడ కిందకి వెళ్ళిన తర్వాత చిన్న రెస్టారెంట్ టైప్ కూడా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకి వైఫై కూడా అవైలబుల్ ఉంటుంది. దాని తర్వాత కోల్డ్ బియర్ అవి అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. చిన్న రెస్టారెంట్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదేనండి మనకి చెప్పిన రెస్టారెంట్. కిందకి అలసిపోయి దిగి వచ్చిన తర్వాత తినుబండారాలు కానీ డ్రింక్స్ కానీ తీసుకోవచ్చు. సో ఇక్కడితో వీడియో ముగుస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. చూసినందుకు ధన్యవాదాలు.